తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని వికాస్ కాలనీ సర్వే నెంబర్ 85లో భూకబ్జా బెదిరింపులపై ఫ్లాట్ యజమానులు బషీర్బాగ్ ప్రెస్ మీట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమంగా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫ్లాట్ యజమానుల ప్రకారం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో 69 నుండి 86 ఫ్లాట్లు ఉన్న ఈ ప్రాంతంలో 2008 నుండి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫ్లాట్ యజమాని బి సరోజ ప్లాట్ నెంబర్ 32 గల ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఆమెకు నిరంతరం ఇబ్బందులు కలుగుతున్నాయని వెల్లడించారు. ప్రధానంగా తోటకూర జంగయ్య యాదవ్, తోటకూర అజయ్ యాదవ్ మరియు వారి అనుచరులు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ పలుమార్లు నిర్మించిన ఫెన్సింగ్ గోడలను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ప్లాట్లను నాశనం చేశారని బాధితులు ఆరోపించారు. ఇప్పటి వరకు 5-6 సార్లు నిర్మించిన గోడలను కూల్చివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు 5,600 కోట్లు ఉంటుందని యజమానులు పేర్కొన్నారు. మొత్తం ప్లాట్ యజమానుల్లో ఎక్కువ మంది బయట ప్రాంతాల్లో ఉండడంతో పరిస్థితిని మరింతగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి అసలు యజమాని లింగమ్మ కుటుంబానికి చెందిందని, అయితే ఆమె వారసుల మధ్య విభేదాలను సద్వినియోగం చేసుకుని కొందరు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే ఈ సమస్యలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని, స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా తమకు సహకరించడం లేదని ఆరోపించారు. ప్లాట్ల వద్దకు వెళ్లినప్పుడల్లా పోలీసులు వచ్చి తమను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ తమ ప్లాట్లను వెంటనే రక్షించాలి, భూ కబ్జా ప్రయత్నాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తమకు మరియు వారి కుటుంబాలకు బాధ్యత కల్పించి సంబంధిత వ్యక్తులను రాజకీయ పదవుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ఆస్తుల్ని రక్షించుకునేందుకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్లాట్ యజమానులు హెచ్చరించారు. దయచేయండి సార్, మాకు జంగయ్య బారి నుంచి రక్షించి మా జాగాలు మాకు ఇప్పియండి సార్. మా బిడ్డకి ఇస్తామని అన్నాం సార్. ఇప్పుడు మా ఇంట్లో అన్ని గొడవలు అవుతున్నాయి సార్. దయచేసి మాకు ఇప్పియండి సార్. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. మీకు పన్నాల రామిడి కొడుకు కాదు, ఈయనకు సంబంధం లేదు. జనార్దన్ రెడ్డి ఏదో ఎగేసి ఒక పార్టీషన్ క్రియేట్ చేసిన ₹5 స్టాంప్ పేపర్ మీద 17 లైన్లో వంచుకున్నామని క్రియేట్ చేసాడు. అయితే వీళ్ళకు ల్యాండ్ రిఫార్మ్స్ రికార్డు ట్రిబ్యునల్ అలాట్ అయింది 7 లైన్లో వంచుకున్నా అన్నట్టు 2012 ఉంచుతున్నాడు. అంటే ₹5 స్టాంప్ పేపర్ రాసుకున్నారు, మేము వంచుకున్నాం అన్నట్టు. అది ఒక్కటే ఆయన ప్రూఫ్ ఎవిడెన్స్. ఇంకా అది కూడా ఫేక్, అందరు సంతకాలు లేవు, కావాలని ఒక వాతావరణం క్రియేట్ చేస్తుండు. నేను చెప్పడం ఏంటంటే, ఇవాళ నక్సలైట్స్ అన్నలే ఉంటే ఒక స్లిప్ రాసి అయిపోతుండగా ఈయన ఇంతవరకు చేసే సిచ్యువేషన్ ఉంటుందా? అదే కాకుండా ఈయన ఒక పార్టీకి ఎన్నో పార్టీలు మారిండు. ఫస్ట్ ఏదో చిరంజీవి పార్టీ, దాని తర్వాత మన దేవేందర్ గౌడ్ పార్టీ నవ తెలంగాణ, దాని తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్. నేను చెప్పడం ఏంటంటే, కాంగ్రెస్ పెద్దలకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఐరన్ లెగ్ అంటాడు. 5-6 సార్లు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేగా. అయితే అంతకుముందు నేను ఉప సర్పంచ్ బొమ్మకు రాధలింగం సర్పంచ్గా పనిచేసి ఆయన కూడా చచ్చిపోయిండు. నేను ఉప సర్పంచ్ చేసిండు, భార్య సర్పంచ్ లక్ష్మి, ఇంకా కొడుకు మొన్నటి వరకు మేయర్గా ఉన్నాడు. ఇప్పుడు అయిపోయింది అది. అయితే ఇలా రాధలింగం చచ్చిపోయిండు, రాజలింగం కొడుకు కూడా చచ్చిపోయిండు. అయితే ఈయన ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినా నేను, అప్పట్లో బాగానే ఉండే ఫ్రెండ్లీగా. ఇంటికి పోతే ఆయన ఇట్లా బాస్కెట్ నిండా స్టాంపులు ఉన్నాయి. అంటే సర్పంచ్ స్టాంపు నుంచి, ఎంఆర్ఓ స్టాంపు నుంచి, ఆర్టీఓ స్టాంపు నుంచి ఈయన కొట్టి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. అంత పెద్ద నాలెడ్జ్ ఉంది ఆయన.